ఏంటి? ప్రపంచం మొత్తం సముద్రంలో మునిగిపోయిందా? శ్రీ మహావిష్ణువే చేప అవతారంలో వచ్చి ఈ ప్రపంచాన్ని రక్షించాడా? హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆటో ట్రావెలర్ విజయ్. ఈరోజు మీ ముందుకు దశావతారాలు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో మొదటి అవతారమైన శ్రీ మత్స్యావతారం గురించి ఈరోజు మీ ముందుకైతే వీడియో తీసుకొచ్చాను. సో, ఈ మత్స్యావతారం ఎలా మొదలైంది? శ్రీ మహావిష్ణువు చేప అవతారంగా ఎందుకొచ్చాడు? ఈ ప్రపంచాన్ని ఎలా రక్షించాడో మనం తెలుసుకుందాం. పూర్వం సత్యవ్రత అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన చానా దానగుణ సంపన్నుడు. అంటే ఆయన పాలనలో రాజ్యం సుఖ సంతోషాలతో వర్ధిల్లేది. ఆయన ప్రతిరోజు నదిలో స్నానం చేసి దేవుడినైతే పూజించేవాడు. అలా ఒకరోజు నదిలో స్నానం చేస్తుండగా ఆయన చేతిలోకి చిన్న చేప పిల్ల అయితే వచ్చింది. ఆ చేప ఎలాంటిదంటే చాలా మాయా చేప. ఆ చేప రాజుతో ఇలా అంది, "నన్ను ఈ చెరువులో ఉన్న పెద్ద పెద్ద చేపలన్నీ తినేస్తున్నాయి. నన్ను రక్షించు మహారాజా" అంటే సరే వెంటనే ఆ రాజు ఆశ్చర్యంతో సరే అని ఆ చేపని తీసుకెళ్ళి చిన్న పాత్రలో వేస్తాడు. అది వెంటనే ఆ పాత్ర కంటే పెద్ద సైజుకెళ్ళిపోతుంది. సరే తీసుకెళ్ళి పెద్ద పాత్రలో వేస్తాడు. అది వెంటనే దానికంటే పెద్దదయిపోతుంది. ఇదేందో అర్థం కాకుండా సరే దాన్ని తీసుకెళ్ళి ఆ ఊర్లో చెరువు ఉంటే ఆ చెరువులో వేస్తాడు. ఆ చెరువు కంటే పెద్దదయిపోతుంది. సరే అని ఆ ఊర్లో పెద్ద నది ఉంటే తీసుకెళ్ళి ఆ నదిలో వేస్తాడు. ఆ నది కంటే పెద్దదయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక మహారాజు దాన్ని తీసుకెళ్ళి సముద్రంలో వేస్తే అప్పుడు సముద్రం కంటే పెద్దదిగా కనపడుతుంది. అప్పుడు మహారాజుకి అర్థమవుతుంది. ఈ చేప సాధారణమైన చేప కాదు. ఇది యొక్క పరమేశ్వరుడు లేదా ఆ మహావిష్ణువు యొక్క ప్రతిరూపమే అనేసి. అప్పుడు ఆ చేపని ఇలా ప్రార్థిస్తాడు. "ఓ చేప, మీరు ఎవరో నాకు తెలీదు. దయుంచి మీ యొక్క అసలు రూపాన్ని నా ముందు నా కళ్ళకు ముందు ప్రవేశపెట్టండి" అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ చేప రూపంలో వచ్చి ఇలా అంటాడు. "మహారాజా, ఈ ప్రపంచం మొత్తం సముద్రంలో మునిగిపోతుంది. సో, కాబట్టి మీరు ఒక పెద్ద పడవని తయారు చేసి, అందులో సప్త ఋషులని, అలాగే మానవ మనుగడకు అవసరమైనటువంటి విత్తనాల్ని సమకూర్చండి" అని. అప్పుడు సరే అని మహారాజు మహావిష్ణువు చెప్పినట్టే పెద్ద పడవను తయారు చేసి, సప్త ఋషుల్ని అందులో పెట్టి, అలాగే మానవ మనుగడకి కావాల్సినటువంటి విత్తనాలనైతే దాంట్లో సమకూరుస్తాడు. స సో, మహావిష్ణువు చెప్పినట్టుగానే పెద్ద వర్షమొస్తుంది. అలాగే ఈ ప్రపంచం మొత్తం నీటితో నిండిపోతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు చేపావతారంలో ఉంటాడు కాబట్టి, ఈ పడవని తన యొక్క కొమ్ముకి కట్టుకొని సముద్రం నుంచయితే రక్షిస్తాడు. అప్పుడు ఆహ్, ఈ ఈ హయగ్రీవ అనే ఒక రాక్షసుడొచ్చి అందులో ఉన్న వేదాలనైతే దొంగిలిస్తాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు ఆ హయగ్రీవుడిని సంహరించి వేదాలనైతే రక్షిస్తాడు. సో, తిరిగి ఈ ప్రళయం అంతా నిలిచిపోయిన తర్వాత, తిరిగి మళ్ళీ మానవ మనుగడకు ప్రయత్నించడానికి సత్యవ్రతుడు తిరిగి మన మానవ మనుగడనైతే కొత్తగా స్టార్ట్ చేస్తాడు. సో, దీన్ని బట్టి మీకు అర్థమైందేమండి ఫ్రెండ్స్? సో, ధర్మాన్ని మనం రక్షిస్తే, ఆ దేవుడే మనల్ని రక్షిస్తాడు. సో, ఈ కథ అయితే మీకు నచ్చింది కదా! మరిన్ని విశేషాల కోసం మన ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం కామెంట్ చేయండి. థాంక్ యూ.